సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్కి ఆయన లేఖ రాశారు. స్పందించకపోవడంతో మంత్రితో ఫోన్లో మాట్లాడారు. సాగునీరు లేక రైతులు పడుతున్న కష్టాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. వెంటనే నీరు ఎత్తిపోయకుంటే 50,000 ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులంతా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. యాసంగి పంట చేతికొచ్చేదాకా సాగునీటిని అందుబాటులో ఉంచాలని, గడిచిన 4 ఏళ్ల పాటు సాగునీరు అందించిన తీరును వివరించారు. కనీసం 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని మంత్రిని కోరారు. హరీష్ రావు చొరవతో అధికారులు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోయడం ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్కి ఆయన లేఖ రాశారు. స్పందించకపోవడంతో మంత్రితో ఫోన్లో మాట్లాడారు. సాగునీరు లేక రైతులు పడుతున్న కష్టాల గురించి క్షుణ్ణంగా చర్చించారు. వెంటనే నీరు ఎత్తిపోయకుంటే 50,000 ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులంతా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. యాసంగి పంట చేతికొచ్చేదాకా సాగునీటిని అందుబాటులో ఉంచాలని, గడిచిన 4 ఏళ్ల పాటు సాగునీరు అందించిన తీరును వివరించారు. కనీసం 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని మంత్రిని కోరారు. హరీష్ రావు చొరవతో అధికారులు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోయడం ప్రారంభించారు.